ఒకసారి మీరే ఇమాజిన్ చేసుకోండి, ఒక రైతుకి తన పండించిన పంట సరిగ్గా రాలేదు. ఒకవైపు ఏమో బ్యాంక్ నుండి ఫోన్ మీద ఫోన్ చేసి లోన్ కట్టమంటున్నారు, ఇంకోవైపు ఇచ్చిన వాళ్ళు ఇంటి ముందు కూర్చున్నారు. పిల్లలకేమో స్కూల్ ఫీజు టైం అవుతుంది. సో ఇన్ని ప్రాబ్లమ్స్, ఇన్ని సమస్యలు ఫేస్ చేస్తున్న ఒక రైతు ఆ టైంలో ఏం చేస్తారు? సూసైడ్ చేసుకుంటారు. సో ఇన్ని సూసైడ్ చూస్తూ పెరిగిన ఒక వ్యక్తి రైతులకి ఇలా అవ్వకూడదు అని లక్షలాది రైతులకి ట్రైనింగ్ ఇచ్చి కెమికల్ వ్యవసాయం నుండి ప్రకృతి వ్యవసాయానికి మార్చారు. మన భారతదేశపు వ్యవసాయాన్ని మళ్ళీ మనకి తిరిగి గుర్తు చేశారు ఆ ఒక్క వ్యక్తే డాక్టర్ సుభాష్ పాలేకర్ గారు. పాలేకర్ గారు మనందరికి తెలుసు, ఎందుకంటే ప్రకృతి వ్యవసాయాన్ని కనిపెట్టింది ఆయనేనని. కానీ మీ అందరికి తెలియని ఒక విషయం ఏంటంటే, పాలేకర్ గారు ఇనిషియల్ డేస్ లో, స్టార్టింగ్ డేస్ లో కెమికల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు. కానీ కెమికల్ ఫార్మింగ్ చేసేటప్పుడు ఆయనకు వచ్చిన ఒక చిన్న సమస్య నుండి పుట్టిన సొల్యూషనే ఈ ప్రకృతి వ్యవసాయం. సో అసలు పాలేకర్ గారు ప్రకృతి వ్యవసాయంలోకి ఎలా వచ్చారు, సో ఈ జీవామృతం, ఘనజీవామృతం, ఈ కషాయాలన్నీ ఎలా తయారు చేశారు అనే అంశం మీద ఈ రోజు నేను వీడియో చేయబోతున్నాను.